సంత్ రవిదాస్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని వారి జీవిత చరిత్ర తెలిసేలా ఆయన జన్మస్థలం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పవిత్ర మట్టి కలశంతో జయశంకర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. జయశంకర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి ఈ మట్టి కలశాన్ని జిల్లాలోని అన్ని మండలాలకు తీసుకెళ్లి ప్రతి మండల కేంద్రంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. సంత్ రవిదాస్ మహారాజ్ జీవిత చరిత్ర, ఆయన బోధించిన సమానత్వం, సామాజిక న్యాయం, మానవత విలువలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. మండలాల్లో పూజలు నిర్వహించిన అనంతరం పవిత్ర మట్టి కలశాన్ని తిరిగి సంత్ రవిదాస్ మహారాజ్ జన్మస్థలం వారణాసికి పంపించడం జరుగుతుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22A కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూపాల్పల్లి జిల్లాలోని పార్టీ కార్యాలయంలో సంత్ రవిదాస్ మహారాజ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని వారి యొక్క జన్మస్థలం నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి మట్టి కలశాన్ని ఇవాళ పార్టీ కార్యాలయంలో ఉంచడం జరిగింది. ఈ యొక్క పవిత్రమైనటువంటి వారి యొక్క జన్మభూమి మట్టిని భూపాల్పల్లి జిల్లాలోని అన్ని మండలాలకు, భూపాల్పల్లి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, కుల పెద్దలు, ఆ తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళి వారి చేతులపైన పూజ చేయించి తిరిగి వారి జన్మస్థలమైనటువంటి వారణాసికి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు చేపట్టిందంటే, వారి యొక్క జీవిత చరిత్రను ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలవాలి. ఈ జనరేషన్లో ఉన్నటువంటి యువకులకు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క విశిష్టత, వారు చెప్పులు కుట్టుకునేటువంటి వృత్తిలో ఉండి ఒక సంత్గా మారి ప్రజలకి అనేక బోధనలు, ఇవాళ హిందుత్వం ఏంటారు, మానవులు ఏ విధంగా నడవడిక ఉండాలి, దైవత్వం అంటే ఏంటిది, ఆ తర్వాత ప్రజల లోపల అనేక మార్పులు తీసుకొని వచ్చి ఒక జీవన శైలి పైన, హిందుత్వం యొక్క జీవన శైలి పైన వారు ఎంతో పరివర్తన తీసుకొని వచ్చారు ప్రజల లోపల. అదంతా కూడా ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి 22A ఏదైతే తీసుకొని వస్తున్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దానిపైన ఇవాళ ఒక మెమొరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాంట్లో జరిగినటువంటి లోటుపాట్లు, ఇవాళ తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలందరూ కూడా కోరుకున్నారు, తెలంగాణ ఏర్పడితే మనకి ఇక సమస్యలు ఉండయి, మన భూములు మనకే అనే నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఒకే బాటలో నడుస్తూ ఉన్నాయి. అప్పుడు ప్రజల్ని అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండు. 22A అనేటువంటి జాబితాను తీసుకొచ్చి అందులో లక్షల ఎకరాలని అందులో చేర్చి ఆ నివేదిక బయటికి ఇవ్వకుండా ప్రజల్ని అట్లా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి ఏవైతే పొరపాట్లు వాళ్ళు చేసిరో వాటన్నిటినీ కూడా మేము సరిదిద్దుతాం, ఫీనిక్స్లో లక్షల కోట్ల యొక్క భూములు ఆక్రమణ జరిగింది, 22A కింద వాటిని అన్నింటిని కూడా తీసుకొని వస్తాం, ఆ ఫీనిక్స్ యొక్క భాగవతాన్ని మేము బయట పెడతాం, సామాన్యులకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా సేమ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సొంత నాయకులే ఇవాళ విభేదిస్తూ ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరికి ఇవాళ రెవెన్యూ శాఖ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని దీనికి పూర్తిగా బాధ్యత వహించారు. ఎందుకంటే వారి సొంత పార్టీలోనే అనేక రకాలుగా విమర్శలు దీనిపైన వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఇవాళ సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ధరణి పేరుతోని సామాన్యులను, రైతుల్ని ఏ విధంగా ఇబ్బందుల పాలు చేసారు, ధరణి పేరుతోని ఎంతమందికి ఇబ్బందులు అయినాయి, ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారినాయి, ఎన్ని లక్షల ఎకరాలు ప్రజల చేతులు మారినాయి మనకు అందరికీ తెలుసు. దాంట్లో తప్పులు తడకలు ఉన్నాయి, అవన్నీ మారుస్తామని చెప్పేసి వీళ్ళు భూభారతి తీసుకొని వచ్చారు. అందులో కూడా సేమ్ పరిస్థితి. ఇవాళ 22A ఆ రోజు
బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వస్తే దానిలో తప్పులు తడకలు తీసేస్తామని చెప్పేసి ఇవాళ మళ్ళా సేమ్ దాంట్లో విపరీతంగా లక్షల ఎకరాలలో చేర్చి ఇవాళ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా 22A జాబితాలోకి ఎలాంటి భూములు చేరినాయి అనేటువంటి లిస్టు బహిర్గతం చేయకపోవడం ఇది నిజంగా కూడా చేతగాంతనానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. వీటిపైన పూర్తిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఇవాళ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చి ప్రజలకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి వాళ్ళకు కోరుతా ఉన్నాం. రోజు జయశంకర్ భూపాలపల్లిలోని కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఈ ఫీ రియంబర్స్మెంట్ పైన మరియు అలాగే ఈ నిషేధిత భూములు ఏవైతే 22A ఏవైతే నిషేధిత భూములలో కొన్ని ప్రైవేట్ వ్యవసాయ భూములు ఇవన్నీ అలా చేర్చారు అనేది వాస్తవమేనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు చెప్పడం, దానికి తోడు అలాగే మరొక మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అవును తప్పులు జరగాయి అనేది వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. మరి ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒక అవగాహన లేనటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి ఏ భూములు మరి అవి ఏమన్నా శిఖాల ఇటేమన్నా చెరువుల లేదు ఏమన్నా వివాదాస్పదమైనటువంటి గవర్నమెంట్ భూములు మరంలో చేర్చారా 22Aలో, మరి అవి మండల వారీగా విలేజ్ వారీగా దానికంటూ ఒక కమిటీ వేసి ఇటు రెవెన్యూ శాఖ అటు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూర్చొని చర్చలు జరిపి మరి ఆ భూములు ఏంటి, ఇవి ఎక్కడివి, ఏ మండలాల్లో, ఏ శివార్లో, ఏ సర్వే నెంబర్కి సంబంధించినవి అనేటివి ప్రజలకు అందుబాటులో గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయంలో అందుబాటులో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ గురించి కూడా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇవాళ నుండి 2 రోజులు వారు నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో. కనీసం ధర్నా చేసేందుకు అక్కడ ఆఫీస్ బయట రోడ్ బయట చేసేందుకు కూడా పర్మిషన్ అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. అయినా కూడా వెనుకకు పోకుండా ఆఫీస్లోనైనా మేము విద్యార్థుల పట్ల అంకిత భావంతో వారు వెనుక ఉన్నాం, ఇవాళ విద్యార్థుల వెనుక బీజేపీ పార్టీ ఉందని రామచంద్రరావు గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి గతంలో 8,000 కోట్లు, ఇప్పుడు సుమారు ఒక 5,000 కోట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి ఫీ రియంబర్స్మెంట్. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు 4,000 నుంచి 5,000 రూపాయల కోట్లు మళ్ళా చేరడం, అటు కళాశాలలు ఇబ్బంది పడుతున్నాయి, ఇటు విద్యార్థులు వాళ్ళు మేము చదువుకోవాలా లేదా, మరి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఇక్కడ భూములు అమ్మో లేకుంటే వాళ్ళ ఇంట్లో బంగారు కుదవబెట్టో ఎంతో అంతో చేసి చదివిస్తున్న సందర్భంగా ఇవాళ ఈ రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనట్టయితే మా పరిస్థితి ఏంటి అనే టెన్షన్స్లలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తగిన న్యాయం కనుక జరగకుంటే ఎక్కడికక్కడ జిల్లాలలో మండలాలలో బీజేపీ పార్టీ ఎక్కడికక్కడికి ధర్నాలు, రాస్తారోకులు, కలెక్టరేట్లు, ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడి ఇవ్వడం జరుగుతుంది అని బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.